ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరి నశించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరి నశించాలి. 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రంలో మరి కార్మికుల ఆధ్వర్యం లోపల రేపు ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె కరపత్రం ఈరోజు కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా మరి ఆ రోజు 12వ తారీఖు బెస్తవారం రోజు పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు, జాతీయ సంఘాల ఆధ్వర్యం లోపల మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా 3వసారి వచ్చి మరి కార్మికుల పొట్టగొట్టే విధంగా, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా మరి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్పొరేట్ కంపెనీలకు, అదానీలకు, అంబానీలకు మరి మేలు చేసే విధంగా, యాజమాన్యానికి మేలు చేసే విధంగా మరి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసి మరి 8 గంటల పని దినాన్ని ఇలా 12 గంటలు, 14 గంటల గురించి ఇలా కార్మికులను శ్రమ దోచుకునే విధంగా ఇలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో మరి ఎండగట్టడానికి రేపు పెద్ద ఎత్తున 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరి బోయినపల్లి మండలంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, అమాలీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఉపాధి హామీ కూలీలు, మరి శ్రమనే నమ్ముకున్న శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో సన్నకారు, చిన్నకారు రైతులు కూడా, అలాగే ముఖ్యంగా ఇలా దుకాణాల్లో పనిచేసేటోళ్ళు కూడా మరి కార్మికులే కాబట్టి మరి ఇలా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా, మరి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా ఇలా 12 గంటలు, 14 గంటలు పని చేయించుకొని మరి యాజమాన్యాలకే లాభం కలిగే విధంగా ఇలా కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని వైఖరి ఎండగట్టే విధంగా రేపు పెద్ద ఎత్తున 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మన మండల కేంద్రంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ముఖ్యంగా బీడీ మహిళా కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ఉదయం 9 గంటల వరకు అంబేద్కర్ చౌరస్తా వద్దకు రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఇలా ఈ దేశం లోపల మరి 4 లేబర్ కోడ్లు ఇట్లా అమలైతే ఈ దేశంలో దాదాపు 40 కోట్ల పైచిలకు కార్మికుల మీద పెద్ద ఎత్తున పెను ప్రభావం పడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. మరి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, పని భద్రత గురించి మాట్లాడే హక్కు లేకుండా ఇలా ఏ పరిస్థితిలో చూసినా కూడా ఇలా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం హిందూ ధర్మం పేరిట మరి ప్రజలను, యువతను పక్కదారి పట్టించి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా ఈ రకంగా ఇలా నిర్ణయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఓ కార్మికురా మేలుకో, ఓ కార్మికురాలా మేలుకో అనే నినాదంతో రేపు పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జాతీయ సంఘాలు పిలిపించింది. కాబట్టి మరి ఆ రోజు ఇక్కడ బోయినపల్లి మండల కేంద్రంలో మనవంతు కూడా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయాన్ని ఎండగట్టే విధంగా మన నిరసన గలం విప్పాలని చెప్పి, మన నిరసన వ్యక్తం చేయాలని చెప్పి సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఆ రోజు 12వ తారీఖు బెస్తవారం రోజు మాత్రం
పెద్ద ఎత్తున మరి మధ్యాహ్న భోజన కార్మికులు కూడా స్కూల్లో వంట చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం ముందొస్తే సమ్మె నోటీస్ ఇచ్చినాం కాబట్టి అన్ని రంగాల కార్మికులు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మెడలు వంచకపోతే రాబోయే రోజుల కార్మికులకు కర్షకులకు ఇలా సన్నకారు చిన్నకారు రైతులు కానీ ఇలా సామాన్య ప్రజానిక కానీ భవిష్యత్తు ఉండదని చెప్పి సందర్భంగా మరి ఇలా ఒక దుకాణంలో పనిచేసే కార్మికులకు కూడా ఇది పెద్ద ఎత్తున ప్రమాదం పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా సంఘటన జరిగినా కూడా యాజమాన్యం చేతులు ఎత్తేసే విధంగా యాజమాన్యానికి తొత్తుగా మారుతున్న ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టడానికి ఇలా పెద్ద ఎత్తున జాతీయ సంఘాలు పిలిపించినాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం ఇలా ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది. కాబట్టి మరి ఫిబ్రవరి 12 తారీఖున పెద్ద ఎత్తున మనం మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసి మరి మన నిరసన గలం అనేది ఢిల్లీ స్థాయిలో పోయే విధంగా ఇలా కార్మిక సంఘాలు కార్మికులంతా ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఏదైతే ఉందో హిందూ ధర్మం పేరిట ఇలా కార్మికులను యువకులను పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బొందబెట్టే పరిస్థితి ఇలా మనకు ఆసన్నమైంది. కాబట్టి రేపు ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఓ కార్మికుడా ఆలోచించు, ఓ కార్మికుడా మేలుకు అనే నినాదంతో ఇలా పెద్ద ఎత్తున మనం ఇలా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనాలని చెప్పి జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈ నెల ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలను తిప్పికొడదాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు.